హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ అర్థమైందా రాజా అనే కొత్త సిరీస్తో మీ ముందుకు వస్తున్నాం. ఎప్పటిలాగే చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీతో ఈరోజు ఒక పర్సనల్ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నేను ఈ మధ్యనే అమ్మ ఒరిజినల్ మ్యాట్రసెస్ తీసుకున్నాను. ఇది 100 నైట్ ఫ్రీ ట్రయల్స్ వస్తుంది. ఆల్రెడీ 30 నైట్స్ని యూజ్ చేశాను. సో ఆనెస్ట్గా చెప్పాలంటే స్లీపింగ్ విషయంలో నేను చాలా డిఫరెన్స్ చూశాను. ఫస్ట్ ఫ్యూ నైట్స్లోనే బ్యాక్ పెయిన్ చాలా వరకు తగ్గింది. మార్నింగ్ లేచినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. 6 to 7 అవర్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా స్లీప్ క్వాలిటీ పెరిగింది. ఇందులోనే మోషన్ అబ్జర్ప్షన్ ఫీచర్ వల్ల పక్కన వాళ్ళు మూవ్ అవుతున్నా మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకో హైలైట్ ఏంటంటే ఇందులో టాప్ లేయర్ బ్రేతబుల్గా ఉండడం వల్ల ఏసీ లేకపోయినా స్వెట్టింగ్ పట్టదు. నైట్లో మనం చాలా కూల్గా ఫీల్ అవ్వచ్చు. యాంటీ స్కిడ్ బేస్ వల్ల ఒక్కసారి మనం మ్యాట్రసెస్ ప్లేస్ చేశాక ఎటు మూవ్ అవుతుంది. నాకు నచ్చిందండి, ఎందుకంటే ఇది మన ఇండియన్ స్లీప్ హ్యాబిట్స్ తగ్గట్టుగా డిజైన్ చేశారు. మన హ్యాబిట్స్, మన వెదర్ ఇలా అన్నీ కూడా కన్సిడర్ చేసుకుని దీన్ని డిజైన్ చేశారు. ప్రైస్ వైజ్ కూడా సూపర్ డీల్ ఉందండి. ఫ్లాట్ 55% ఆఫ్ ఉంది. నా కోడ్ JDV55 యూజ్ చేస్తే ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఫ్రీ షిప్పింగ్, ఫాస్ట్ డెలివరీ, నో కాస్ట్ EMI అండ్ 15 years వారంటీ కూడా ఇస్తున్నారు. సో రిస్క్ ఫ్రీ అనమాట. సో మీరు మ్యాట్రసెస్ తీసుకునే ప్లాన్ చేస్తే నా సజెషన్ ఒక్కసారి అమ్మ మ్యాట్రస్ ట్రై చేయండి. ఇది 100 నైట్ ఫ్రీ ట్రయల్స్ వస్తుంది కాబట్టి. అండ్ నా కోడ్ JDV55 మర్చిపోవద్దు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? భారతీయుల్లో ముసలి కమల్ హాసన్ లా కనిపిస్తున్నానా? ముసలి గుంటనక్కలా కనిపిస్తున్నావు. అదేంటమ్మా అంత మాట అన్నా? మీకోసం నా ప్రపంచాన్నే వదులుకున్నాను కదా. అసలు సిసలైన అన్నయ్య అంటే ముసలైన చెల్లెల అవసరం తీర్చేవాడు. అది నీకు లేదు. నేనేం చేశాను తల్లి? లేకపోతే ఈ వయసులో నీకు పెళ్ళి అవసరమా? ఒంటరి వాడిని, యవ్వనం సన్నగిల్లిందని మాటే గాని గడ్డపిల్లల గుడ్డల్లో గోల పుట్టించడు కదా. సిగ్గులేదా అన్నయ్య? చెల్లికి ఇల్లు కొనివ్వాల్సింది పోయి నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? నీ కోరికలు తీర్చాలంటే నేనే అక్షయ పాత్రనో అల్లావుద్దీన్ అద్భుత దీపాన్నో అవ్వాలి. నీ ఆశకి హద్దు లేదు, నా ఒంట్లో శ్వాస లేదు. ఈ వయసులో కూడా నా గురించి నన్ను ఆలోచించుకోనివ్వా? నీ గురించి ఆలోచించడం అంటే మా గురించి ఆలోచించడమే కదన్నయ్య. అయినా నీకు పిల్ల జల్లా అంటే మేం తప్ప ఎవరున్నారు చెప్పు? అందుకే ఇల్లు మా పేరు మీద రాసి. ఓవరాక్షన్ చేయకు. పెళ్లి గురించి అడిగితే రాని దగ్గు, ఇల్లు గురించి అడిగితే వస్తుందా? మెథడ్ యాక్టింగ్ అమ్మా, ఆపుకోలేకపోయాను. మర్యాదగా ఇల్లు మా పేరు మీద రాస్తావా, లేదంటే నేను చంపేనా? చంపొద్దు, రాసేస్తాను. రాసేస్తాను, వద్దు. చంపొద్దు, నన్ను చంపొద్దు. రాసేస్తాను. నో నో. ఏంటి గురు రాసేస్తా అంటున్నావు? కాళ్ళకు జెండు బామా ఏంటి? మా చిట్టి చెల్లి కల్లో ఇల్లు రాసిమ్మని తెగ్గొడవ చేసిందిరా. మరి చెప్పలేకపోయినవా మన ఇంటి ఓనర్ ఒప్పుకోడని? అయినా కళ్ళ కూడా మీ చెల్లెలు గొడవ ఏంటి గురు? వాళ్ళు తప్ప నాకు ఇంకొప్పుడు ఎవరున్నారా? ఎప్పటికీ నీకు వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నీ లైఫ్ గురించి కంటే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తావు కాబట్టి. అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏంటి గురు, వాళ్ళ పెళ్ళిళ్ళు, సంసారాలు అన్నీ చేసావు. నీ పెళ్లి పెట్టకలేనప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు మాత్రం వచ్చి ఏం చేస్తారా? సాక్షి సంతకాలు పెట్టడం తప్ప. నువ్వు మారవు గురు. సర్లే, ఇవన్నీ క్లీన్ చేయి, నేను వెళ్ళి వంట చేస్తాను. ఏంటి సార్, నా కోసం ఎదురు చూస్తున్నారా? నా మీద జోకేస్తే నేను నాకేస్తావు. మరి ఏంటి సార్ వెయిటర్లో అలా వెయిట్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి క్లయింట్ వస్తున్నారా? క్లయింట్ పంపించిన ప్రాజెక్ట్ హెడ్ వస్తుంది. వస్తుందీనా? అంటే అమ్మాయి గారు అనమాట. ఏ అమ్మాయి హెడ్ అవ్వకూడదా? వెళ్ళి పని చూసుకో. హాయ్ ఐశ్వర్య, ఐమ్ జేసీ, ఈ ఆఫీస్ CEO. హాయ్ జేసీ, నాకు ఆఫీస్ చాలా బాగా నచ్చింది. ఇట్స్ టూ గుడ్. థ్యాంక్ యూ. రాఘవ్ చెప్పారు ఈ ప్రాజెక్ట్ మీరు డీల్ చేసుకుంటారని. కొంచెం థింగ్స్ ఫాస్ట్ అప్ చేస్తే ఈ ప్రాజెక్ట్ కమెన్స్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ రైట్ నౌ. నాకు అన్నీ కరెక్ట్గా అనిపిస్తే నేను ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను జేసీ. లేదంటే బిజినెస్ని రిస్క్లో పెట్టడం కరెక్ట్ కాదు కదా. అండ్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యువర్ స్టాఫ్. వాళ్ళతో చాలా డిస్కస్ చేయాల్సి ఉంది. వాళ్ళ ప్రాజెక్ట్కి కరెక్టో కాదో అని నాకు తెలియాలి. సో చాలా థింగ్స్ బ్యాలెన్స్ ఉంది. దట్స్ నాట్ ఏ బిగ్ డీల్ ఐశ్వర్య. ఒక 2-3 లీవ్లో ఉన్నారు, రేపు అందరూ ఉంటారు, పరిచయం చేస్తా. కూల్. ఇప్పుడు ఈ టీమ్మేట్స్ అందరినీ ఎక్కడి నుండి తీసుకురావాలరా? కాపీ తెచ్చేయమంటారా సార్? అదే ఏదో టెన్షన్తో ఆలోచిస్తున్నారు కదా, అందుకని.
ఈ ప్రాజెక్ట్ నాకు చాలా అవసరం రా. ఈ అమ్మాయిని చూస్తుంటే టీం అందరినీ చూడాలి, పరిచయం చేసుకోవాలంటుంది. అయితే రాజా గారికి కాల్ కొట్టండి, అంతా ఆయన చూసుకుంటాడు. కాల్ ఎందుకు, కలిసి మాట్లాడితేనే సరిపోతుంది. హాయ్ రాజా గారు. చెప్పండి లక్ష్మి గారు. వంట అయిందా? నా వంట ఇప్పుడే అవుతుందండి. ములక్కాడ కర్రీ చేస్తున్నాను. నీకు పెళ్ళం లేదు కదా? అదేంటి, పెళ్ళం లేకపోతే ములక్కాడ కర్రీ తినకూడదు ఏంటండి? మీ ఉప్పు కారం తింటున్నాం కదా, చిన్న కన్సర్న్. నా దగ్గర ఉప్పు పప్పు తీసుకెళ్ళి కిట్టుగాడు కూడా మొన్న ఎలాగే ఎగతాళిగా మాట్లాడాడు. ప్రతి ఒక్కడికి నా గురించే ఎదవన్నారు ఘోష. రాజా రాజా గిన్నెడు పప్పు ఉందా? ఎందుకు అంటే పక్కింటి ఆంటీ అడిగింది ఇద్దామని. మొన్న ఎలా చెప్పే గ్లాసులు సర్ఫ్ పట్టుకెళ్ళావు, అదేది? అది ఎదురింటి ఆంటీకి ఇచ్చాను. నేనేమో బాస్మతి బియ్యం పట్టుకెళ్ళావు. వెనకింటి ఆంటీ బిర్యానీ చేస్తానంటే తీసుకెళ్ళిచ్చాను. ఏరా, ఈ వీధిలో ఏమైనా ఆంటీల సేవా సంఘం నడుపుతున్నావా? నా ఇంట్లో రేషన్ అంతా తీసుకెళ్లి ఆలల్లో దారిపోతున్నావు. అయినా ఈ ఆంటీలకి ఇంట్లో అంకుల్స్ ఏం తీసుకురావట్లేదా? అంకుల్ ఉంటే కదా, వాళ్ళు పెంకులుడిపోయి ఎప్పుడో వెళ్ళిపోయారు. అంటే ఎస్, డైవర్స్ లేడీస్. ఏదో వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటారు, నేను కూడా టైంపాస్కి వెళ్ళి ఓదార్చి వస్తుంటాను. ఇదంతా చాలా తలపోటే వారం రాజా. అయినా సాటి మనుషులు అలా వదిలేయలేం కదా, ఎవరొక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. అదేదో నేను తీసుకుంటున్నా. ఇది రెస్పాన్సిబిలిటీలా లేదు, వాళ్ళ రెస్పాన్స్ కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్టుంది. అయినా అంత రెస్పాన్సిబిలిటీ ఉన్నవాడివి వాళ్ళ ఎవరన్నా పెళ్లి చేసుకోవచ్చు కదా. అదేంటి రాజా అంత మాటను? మార్కెట్లో నాకు ఇంకా వాల్యూ ఉంది, నేను ఇంకా ఫస్ట్ హ్యాండ్ పీసే. నీకున్న క్లారిటీకి హ్యాట్స్ ఆఫ్ రా. నువ్వు పెళ్లి చేసుకోవు, పెళ్లి అయిపోయిన వాళ్ళని వదలవు. పెళ్ళం వదిలేసిన మగోడివి, నీకేం అర్థమైంది మా బ్యాచులర్స్ కి ఆంటీ మీద ఉండే రెస్పెక్ట్? వాట్ ఆర్ యు టాకింగ్? రాజా రాజా ఏంటి చేసి పిల్లోడు బారసాలకు వెళ్ళడానికి వచ్చావా? భరణం నుండి నన్ను కాపాడమని శరణం కోరడానికి వచ్చాను. అదేంటి చేసి నిన్ను కోరుండి పెళ్లి చేసుకుంది కదా పిల్ల? ఆస్తి కోసం అని తర్వాత తెలిసింది నాకు. మరి పెళ్ళే జాలీగా హనీమూన్కి కూడా వెళ్ళారు కదా. అదంతా స్కెచ్ అండి. అసలు ఏమైంది? పద్ధతి గల అమ్మాయి కదా అని పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్ళైన నెలకే లక్షల ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. ఏంటా అని చూస్తే ఏఎంబి మాల్ నుండి అరకు మూల వరకు, బ్యూటీ పార్లర్ నుండి ఊరి చివరి పబ్బు వరకు, కిట్టి పార్టీలని, సోషల్ ఈవెంట్లని సార్థం నాకేసింది. ఇంకా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. కొంపతీసి అమ్మాయి మీద చేసుకున్నారా? కార్డ్స్ అన్ని బ్లాక్ చేశాను. తర్వాత ఆ పిల్ల టోటల్ నన్నే బ్లాక్ చేసింది. 6 నెలల తర్వాత డివోర్స్ నోటీస్ పంపించి నెలకు 30 లక్షలు భరణం అడుగుతుంది. సరే, అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఇప్పుడు చాలా మందికి ఇదే పని అయిపోయిందండి. భరణం అనేది ఒక వ్యాపారం. మంచి డబ్బున్న క్యాండిడేట్ని చూసుకోవడం, టైం చూసి కొట్టడం, అంతే, ఫినిష్. ఉందే దాచుకుంది, మొత్తం పోద్ది. రాజా గారు, మీరు చెప్పినట్టు నోటీస్ పంపించేశానండి. శుభం. ఇప్పుడు ఈడున్నారు చూడండి, ఈడిది వేరే కేసు. లేనమ్మాయి అయితే మన మాట వింటదని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. కోపంలో జస్ట్ నోరు జారు ఒక మాట అన్నాడు, మర్నాడు పోలీస్ స్టేషన్ ముందున్నాడు. ఏండే పాపారావు గారు, ఎక్కడికి? ఇంకెక్కడికండి, కోర్టుకి వెళ్తున్నాను. వెళ్ళండి. మనోడు గవర్నమెంట్ ఎంప్లాయ్. పరువు అంటే ప్రాణం ఇచ్చేస్తాడు. పరువు అంటూ పిల్లని రిస్ట్రిక్ట్ చేయడం మొదలెట్టాడు. ఆడి పిల్లని న్యూస్ ఛానల్కి వెళ్ళి లైవ్ డిబేట్లు పెట్టి లైఫ్ నాశనం చేసింది. మన పరువు పాపారావు కాస్త అలా కరువు పాపారావులో తిరుగుతున్నాడు. ఏంటండి దారుణం? రోడ్డుకి ఎక్కితే ఇద్దరు పరువు పోతుంది కదా. భలే ఉన్నావు చేసి నువ్వు. ఇలాంటి మ్యాటర్లో మగాళ్ళ ఫోటోలను అయితే 1080 పిక్సెల్స్లోనూ, అమ్మాయిల ఫోటోలను అయితే 144 పిక్సెల్స్లోనూ చూపిస్తే మన న్యూస్ ఛానల్స్. మగాళ్ళకో మనసు ఉంటుందని, దానికి మనోభావాలు ఉంటాయని ఈ సొసైటీ ఎప్పుడో మర్చిపోయింది. ఆడోళ్ళ విషయంలో మాత్రం ఫుల్ ప్రొటెక్షన్. అది మన సొసైటీ. చాలా దారుణం కదండి. మన సమాజం ఇంతేనండి. మగాడి చేతిలో మోసపోయిన స్త్రీల కోసం పుట్టిన చట్టాలను ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు, నచ్చినట్టు నలిపేస్తున్నారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఒకడేమో నా పిల్లం పుట్టిండి ఉండిపోయింది డైవర్స్ అంటాడు, ఇంకొకరితో వచ్చి మా ఆయన గురక పెడుతున్నాడు డైవర్స్ అంటది. పెళ్లిలో మేకప్ తో మోసం చేసిందని ఒక డైవర్స్ అంటాడు, సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని ఇంకొకరితో డైవర్స్ ఇస్తుంది. ఈ కాలంలో పెళ్లి చేసుకోవడానికి ఉన్న కారణాలు డైవర్స్ తీసుకోవడానికి ఉండట్లేదండి. ఇంత వేదాంతం చెప్తున్నారు కదా, మరి మీ పిల్లం ఎలా వదిలేసిందండి? ఇంతసేపటి నుంచి చెప్తుంది అదే కదండి. వాళ్ళకి నచ్చితే పెళ్లి, నచ్చకపోతే విడాకులు. కాలేజీలో ఉండేదో లవ్ మ్యాటర్ తీసుకొచ్చి ఈ మధ్యలో పెద్ద రాద్ధాంతం చేసింది. ఎలా కలిసి ఉండాలన్న ఆలోచన కన్నా ఎంత తొందరగా విడిపోవాలన్న దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. మ్యారేజ్ బ్రోకర్. ఇదిగో, నేను నీకు తెచ్చేది నీకు చివరాఖరి సంబంధం. అమ్మాయి ఫోటోని వాట్సాప్లో పంపిస్తున్నా. అమ్మాయి పేరు పుష్ప. పార్ట్ 1 పార్ట్ 2? ఈ ఎకసకాలకేం తక్కువ లేదు కానీ అమ్మాయి నీ ఫోటో చూసి కెఫేలో కలుస్తానంది. నిన్ను పర్సనల్గా కలిశాక నీ గురించి అభిప్రాయం చెప్తానంది. ఇప్పుడంతా నీ చేతుల్లో ఉంది. మరి ఎవరిని ఎలా ట్యాగిల్ చేయాలో నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటానులేండి. సరే మరి, నేను ఉంటా అయితే. సరే శాస్త్రి గారు,
మళ్ళీ పెళ్ళేంటండి? అదేంటి, పెళ్ళంటే జీవితంలో ఒక్కసారే చేసుకోవాలా ఏంటి? అది కాదండి, రెండో పెళ్ళంటే సొసైటీ వేరేలా చూస్తుంది కదా. చూడండి జేసీ గారు, మీకు ఇక్కడ తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే పెళ్ళికి అర్థం ఒకటా రెండా అని కాదు, ఒకరి తోడు మరొకరికి అవసరం అని అర్థం. ఇది సృష్టి ధర్మం. అలా అని పక్కన స్త్రీ ఉండగా 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవడం అని కాదు. అవసరం కోసం అర్థవంతంగా చేసుకుని ఏ పెళ్ళైనా అది పెళ్ళేనండి. అది 2వదైనా అవ్వచ్చు, 3వదైనా అవ్వచ్చు. పిల్లలుండి విడిపోయిన ఆడదైనా మగాడైనా, భర్త చనిపోయిన భార్య అయినా, పిల్లం చనిపోయిన మొగుడైనా ఎవరికైనా తోడు అవసరమే కదండి. మనిషి జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకోవాలంటే ఎంతోమంది సింగిల్గా ఉండిపోతారు, మరెంతోమంది పిల్లలు అనాథలు అయిపోతారు. మీ గురించి తెలుసుకున్నాను. మీది లవ్ మ్యారేజ్ అంట కదా, మరి ఎలా విడిపోయారు? మీ గురించి కూడా విన్నాను. మీరు మీ హస్బెండ్ చాలా ప్రేమగా ఉండేవారంటగా, మరి మీరెందుకు విడిపోయారు? ఏంటి, ఆ అమ్మాయి కూడా డివోర్స్డా? మరి లేకపోతే జెంజీ గర్ల్స్ వస్తారా ఏంటి? అంటే పాస్ట్ గురించి తెలుసుకుందామని అడిగాను. నేను పాస్ట్ అన్నా పాస్టింగ్ అన్నా పెద్దగా పట్టించుకోనండి. గతం గురించి ఆలోచించి ఉపయోగం లేదు. నా పర్సనల్కి పాస్టింగ్ చేసి అసలు ఉపయోగం లేదు. డైవర్స్ తర్వాత ఏమైనా బర్ణం ఇచ్చారా? అంటే ఫైనాన్షియల్ కాంపన్సేషన్స్ ఇస్తుంటారు కదా. అవసరం రాలేదండి. మ్యూచువల్ డైవర్స్. అంటే ఏం లేదు, ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్, కోర్ట్ లిటిగేషన్స్ ఇవేమైనా ఉన్నాయేమో అని క్లారిటీ తీసుకుందామని. మీరెంత తీసుకున్నారు? కట్నంగా మేము ఇచ్చింది 50, ఫైనల్ సెటిల్మెంట్ 25, మొత్తం 75. సెకండ్ మ్యారేజ్ పెళ్లి చూపులంటే ఇలా ఉంటాయా? ఇదేరా బాబు ఫస్ట్ టైం చూడడం. కోర్టు నోటీసుల దగ్గర నుంచి డైవర్స్ పేపర్ల వరకు అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఫైనాన్షియల్గా కూడా నో ప్రాబ్లం. జాబ్ ఉంది, ఆ జాబ్కు ఓనర్ కూడా వెనకాలే ఉన్నాడు. డైవర్స్ తర్వాత మీరు ఎలా గెట్ ఆన్ అయ్యారు? సింపుల్ అండి. మనల్ని అర్థం చేసుకోలేని వ్యక్తి మనం ఎంత కాంప్రమైజ్ అయ్యి కన్విన్స్ చేసినా మన పక్కనే ఉంటుంది కానీ మనలో ఉండదు. డైవర్స్ తర్వాత ఒక లోన్లీనెస్ ఉంటుంది. ఆ లోన్లీనెస్లోనే మనం తెలియక చాలా తప్పులు చేస్తాం. కానీ రియాలిటీ తెలుసుకుంటే మ్యారిటల్ అఫైర్స్ ఉండవు. సింగిల్గా లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం ఉండదు. డైవర్స్ తర్వాత నేను చాలా సఫర్ అయ్యాను. ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి నేను చాలా ఆలోచించాను. బట్ ఎందుకో భయం. పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ మళ్ళీ జరుగుతాయనే భయంతో ఇంకొక రిలేషన్షిప్ వద్దనుకున్నాను. కానీ మీరు చెప్పింది విన్నాక కొంచెం ధైర్యం వచ్చింది. నాకు ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళాలని ఉంది. అది మీరు ఒప్పుకుంటే. గైస్, స్లీపింగ్ ని క్యాజువల్గా తీసుకోకండి. స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్. యమ్మా ఒరిజినల్ మ్యాట్రసెస్ తీసుకోండి. కంఫర్ట్, క్వాలిటీ, వాల్యూ అన్నీ ఉంటాయి. చెక్అవుట్ టైంలో JDV55 నా కోడ్ మర్చిపోకండి. దీనివల్ల మీకు 15% ఆఫ్ వస్తుంది.